అందరికీ శనార్థులు చలో మరి గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్. ఓ అమ్మా మా తాత నిన్న పోయిండు, ఇంకా అన్నే ఉండు, ఇంకెప్పుడు వస్తాడు అనుకుంటురా? ఏం చెయ్యా, ఆదిలాబాద్లో ఈ అడవి తల్లిని చూస్తే నాకు రాబుద్ది అయితే లేదు. ఇక నిన్న మీరు చూసిర్రు జాతర, నీ దండం పెడితే చిన్న సన్న జాతర హో హో అబ్బా 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 మొయ్యిన మూత మోగింది జాతర. ఏడా ఆదిలాబాద్లో అతిపెద్ద జాతర కంది శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బారు, ప్రజాసేవా భవన్లో ప్రజా దర్బారు. ఎంతమంది, వందల మంది నీ దండం పెడితే. కానీ ఇక్కడ ఇక ఇప్పుడు రేపో మాపో బతుకమ్మ పండుగ, ఇక సురువు అయినట్టే. కానీ ఇక్కడ జనాలు ఆయన సేవలు, ఆయన ఆపత్తికి సాపత్తికి అంబులెన్స్ సేవలు కానీ, ఆయన పేదోళ్లకు రెక్కాడితే కానీ డొక్క నిండని నిరుపేదలకు కడుపు నిండా బువ్వ పెట్టే అన్నదానం కార్యక్రమం కానీ, పేదోళ్లకు పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకగా పట్టు చీర పట్టు తువాల తీసుకొచ్చి మరి అత్యంతలేసి దీవించుడు కానీ, ఈ రకంగా ఆయన చెదిరిన మేఘమే మనిషి జీవితం అయితే చేసిన త్యాగము ఇళ్లలో శాశ్వతం అనేటట్టుగా ఆయన ఆదిలాబాద్లో ఒక చరిత్రను నిర్మించుకున్నాడు. మరి నిన్న మనం అదే చెప్పుకున్నాం. ఇక పోతే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత. మరి ఇక సురువు చేసుకుందాము. మనకు ఒక గెస్ట్ వచ్చిండు ఇవాళ. ఎవరు, ఏంది, ఏం కథ అంటే బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పివి రెడ్డి. శనార్థి ఓ పిల్లగా, శనార్థి నర్సయ్య తాత. ఇక మరి మొదలు పెడదామా మార్నింగ్ న్యూస్. ఇప్పుడు ఏంది, ఈట రాజేందర్ మీద ఏదో గాలి అటు ఇటు విసురుతుంది. మరి పార్టీ మారుతాడు. ఇక దగ్గరికి వచ్చింది, రేపో మాపో కొత్త పార్టీ కూడా పెడుతుంది, కూడా తయారవుతుండు అనేది ఒక మాట అయితే, బీజేపీలోకి వెళ్ళిపోతుండు, కమలం పువ్వుకు దూరం అవుతుండు అనేది కూడా గుసగుస నడుస్తుంది సోషల్ మీడియాలో. ఎటట సంగతి నిజమేనా? అవన్నీ పచ్చి అబద్ధాలు ఏ ఉండవు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పార్టీ మారాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళాలన్నప్పుడు బీజేపీ పార్టీ బాగుంటది, గొప్పగా ఉంటది, జాతీయ పార్టీ అని చెప్పి పార్టీలోకి వచ్చారు. మళ్ళీ పార్టీలోకి వచ్చినాక బట్టలు ఇప్పినట్టుగా పార్టీలు మారుతారా ఎక్కడన్నా? అట్లా ఎట్లుంటది? అంతా కూడా సోషల్ మీడియాలో కొన్ని టీవీల ఛానల్లో వేసుకుంటారు, వాళ్ళు వేసుకున్నంత మాత్రాన నిజమవుతుందా? కాదు కదా. ఈటల రాజేందర్ గారు చెప్పారు, మళ్ళా ఒక టీవీ ఛానల్లో చెప్పారు. అట్లాంటిది ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నారు మీడియాలో తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీ మారట్లేదు. పార్టీలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీలో ఉంటా. భారతీయ జనతా పార్టీ హక్కును చేర్చుకుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయినా, భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఎంపీగా అయినా, ఇవన్నీ ఉన్న తర్వాత నేను వేరే పార్టీ పెడతాను, లేకపోతే ఇంకో పార్టీలో పోతాను, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇవన్నీ కూడా మిగతా పార్టీలు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అయితే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పిన నిన్న ఈటల రాజేంద్ర గారు చెప్పారు క్లియర్ గా. ఇక అలాంటప్పుడు ఇక వేరే ఆలోచనే ఉండదు కదా. ఎన్నో కూడా మా పార్టీలో ఉంటాడు. మా పార్టీలో భారతీయ జనతా పార్టీ రేపొద్దున రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిడ్డల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం అమలు చేయడానికి కోసం రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రాబోతా ఉంది. రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఏది బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. మొత్తం టోటల్ గా సర్వనాశనం చేస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ అభివృద్ధి లేదు. మనకు ముందే తెలుసు తాత, మీకు నిధులు ఉద్యోగాల కోసం 69 సంవత్సరాలు మనం పోరాటం చేసినాం. కానీ ఎంతో మంది బిడ్డల్ని మనం కోల్పోయినాం. 1200 మంది పైన బిడ్డల్ని కోల్పోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఇట్లనే పోతుందంటే ఇక ఎవరు ఆలోచన, ఎవరు దరిద్రం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, తందానా కాంగ్రెసు బీజేపీల వెంచరు, అది కాంగ్రెసు బీజేపీల జాయింట్ వెంచరు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటే
అనేది ఇప్పుడు కేటీ రాములు ఏమనుకొస్తుండే అయ్యా, తెలంగాణ భవితను నిర్ణయించేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే. అయితే ఇంట్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కథ నడిపిస్తున్నారు. కాంగ్రెసు భాజపా జాయింట్ వెంచర్గా రేవంత్ సర్కారు పనిచేస్తుంది. ఏంది కథ? మీరు దోస్తులాటగా నిజమేనా? తాత, రెండు పార్టీలకి ఎట్లయిపోయినావు అంటే భారతీయ జనతా పార్టీ ఆడుకుంటున్నారు. ఒకడేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకడు అంటాడు, ఇంకోడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకడు అంటాడు. ఇది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఆడుతున్న ఆటలో నాటకం ఆడుతున్నారు తప్పితే ఒక ఆటలాగా వాడుకుంటున్నారు తప్పితే. ఒక్కసారి తాత నేను ఒక్కసారి మీకు చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడన్నా బద్ద శత్రువులే కదా, బద్ద వ్యతిరేక పార్టీలు ఎక్కడైనా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా కలిసినాయా? దాని తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైనా కలిసినాయా? కలిసి పోటీ చేసినాయా? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఎన్నోసార్లు పోటీ చేసినాయి. 2009లో 2004లో మరి 2014 కంటే ముందల వీళ్ళు అధికారంలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏది కేంద్రంలో అధికారంలో ఉంది, కేసీఆర్ గారు మంత్రి కూడా అయ్యారు. ఇలాంటి వీళ్ళు రెండు పార్టీలు చట్టపట్టాలు వేసుకొని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రేపొద్దున అధికారం రాబోతా ఉంది, తెలంగాణ ప్రజలు హక్కును చేర్చుకుంటారు కనుక వీళ్ళని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు మరి చట్టపట్టాలు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్న నాటకం, వాళ్ళు ఆడుతున్న నాటకంలో భాగం ఇదంతా కూడా. ఎట్టి పరిస్థితిలో అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. వీళ్ళన్నీ కూడా ఎక్కడ కూడా జాయింట్ వెంచర్ లేదు. తర్వాత వీళ్ళు వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కానే కాదు. ఒకటి చెప్తా తాత, మనకు తెలుసు 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, దాంట్లో భాగంగానే కవితని అరెస్ట్ చేయట్లేదు లిక్కర్ స్కామ్ లా, దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఇట్లా అయిపోతుంది అని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఆమె జైలుకు పోయింది, 6 నెలలు జైల్లో ఉంది. తర్వాత ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మొత్తం హామీలు 6 గ్యారెంటీ మిగతా అంశాలు కానీ వాగ్దానాలు మొత్తం కూడా తొంగలో దొక్కి ఆగమాగం చేసి మొత్తం ఈ అధికారం ఇస్తే ఆగమాగం చేసి కూడా మరి కుంటుపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం లాగా నిలిచిపోతా ఉంది చరిత్రలో. అర్రే గట్టెట మాట్లాడతావు పివి రెడ్డి. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరో ఎరికేనా? ఇండ్ల నిర్మాణంలో ఎవరన్నా అవినీతికి పాల్పడితే మేము ఇలా రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులకు, చెమట ఒడిపించే నిరుపేదలకు, వాళ్ళు గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలుగా చరిత్రలో మిగిలిపోవద్దు. గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల పేదోళ్లకు న్యాయం జరగలేదు కాబట్టి ఇవాళ మా కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. వాళ్ళు కంటి నిండా తిని కడుపు నిండా తిని కంటి నిండా వండుకుంటారు అనేది పొంగులేడు శ్రీనివాసరెడ్డి అనుకొస్తుండ్రు, మహాపత్రికలో రాసుకొచ్చిర్రు. మరి ఎవరన్నా అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదు అనేది పొంగులేడు శ్రీనివాసరెడ్డి అనుకొస్తుండ్రు. చూసినావా ఎంత రామసకదనంగా పోతుంది పరిపాలన? ఎవ్వరు అంటే డబ్బులు ఎవరన్నా పుసుక్కున్న పేదోళ్ళ కాడ వసూలు చేస్తే వాళ్ళ తాట తీస్తామంటుండు. ఇది మంచి మాట కాదా? చేయాలి కూడా, చేయాలి తాత. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇట్లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. అధికారులు మొత్తం కూడా 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఒక కాళేశ్వర ప్రాజెక్టు మీద ముగ్గురు దొరికితే ఒక్కొక్క పెద్ద ఇంజనీర్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి తెలంగాణ రాష్ట్ర డబ్బంతా, ప్రజల డబ్బంతా కూడా మొత్తం ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో మనకు తెలుసు. చేయాలి నిజంగానే. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కానీ, నేను కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి చెప్తా, పొంగిలేటి శ్రీనివాస్ మంచి మాట చెప్పారు, కానీ చేయాలి. అది మాటలో కాదు, చేతలో చూపించాలి. ఊర్లల్లా ఇందిరమ్మ ఇల్లు కడతా ఉంటే మరి ఎంతమంది ఏ విధంగా మరి దాని మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళు పట్టుకోవాలి. డెఫినెట్ గా పట్టుకోవాలి, లోపలేయాలి. వాళ్ళ సంగతి ఏందో చూడాలి. వాళ్ళు రేపొద్దున మళ్ళా, ఎందుకంటే అధికారులు రాకుండా కూడా తర్వాత ఈ అధికారులు మాత్రం సస్పెండ్ చేస్తే మాత్రం పర్మనెంట్ గా సస్పెండ్ చేయాలి. ఇల్లు అంతా కూడా ఏంటంటే కోర్టుల చుట్టూ తిరుగుతుంటాం, మళ్ళా ఉద్యోగం తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి తప్పితే. అందుకనే ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వంలో విచ్చలవిడితనం కనపడుతుంది,
60 సంవత్సరాల పైన పరిపాలన ఉన్న భారతదేశంలో కాంగ్రెస్ ఏం చేసింది, ఏం చేసే సంగతి అనేది అందరికి తెలుసు. ఇప్పుడు కూడా చెప్పినంత మాత్రాన, పేపర్లో వచ్చినంత మాత్రాన అది నిజం కాపోదు. డెఫినెట్ గా మరి వాళ్ళ వెనకాల ఎవరున్నారో, ఏం చేస్తున్నారో, ఏ విధంగా తెలంగాణ ప్రజలు పీడిస్తున్నారో అందరినీ కూడా మరి రోడ్డు మీద పడేయాల్సిందే, సస్పెండ్ చేయాల్సిందే. అది చేయాల్సిందే, తప్పదు అది. తాత మరి యూరియా 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 అనే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు పాపం దిక్కులు పిక్కటిల్లేలా ముత్తుకుంటుర్రు. మాకు యూరియా 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 ఒక్క బస్తా యూరియా అని. మరి ఈ పాపం అంతా కేంద్ర వాళ్ళదే, బీజేపీ వాళ్ళదే అనేది అనుకొస్తుర్రు. తాత మరి ఏం చెప్తావు దీని మీద? ఇంత పాపం చేసిరి, 10 ఏళ్ల సంధి లేని యూరియా కొరత ఇప్పుడు ఎట్లా పుచ్చే ఈ కాలంపము రైతుల గుండెల్లో అసలు పుట్టడు దుఃఖము నిండుకొని పోయింది. ఈ యూరియా ఇంత పాపం ఎందుకయింది అనేది కూడా అంటుర్రు. ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాలలో ఉన్న రైతన్నలు మన్ను దుమ్ము ఎత్తిపోస్తుర్రు. ఎవరిదంటావు ఈ తప్పంతా? మొత్తం కూడా దీనంతా కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు చెప్తున్నా అంటే తాత మనం తెలుసు మీకు కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకి గోసపడొద్దు, రైతులకి అన్యాయం జరగవద్దు, రైతులు బాగా అభివృద్ధిలోకి రావాలి, రైతే రాజ్యము రావాలని చెప్పి ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యూరియా గురించి కానీ లేకపోతే మిగతా పిండి బస్తాల గురించి ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని ఆలోచనతోటి మీరు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఉండే కానీ అక్కడ ఎక్కడన్నా యూరియా గురించి ప్రాబ్లం జరిగిందా? యూరియా దొరక్క ఎప్పుడైనా అవస్థలు పడ్డారా? మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు చెప్పులు పెట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. చెప్పులు పెట్టుకొని పరిస్థితి మనం చూసినాం 2000 కాంగ్రెస్ ప్రభుత్వంలో. అలాంటి పరిస్థితి మళ్ళా ఇప్పుడు వచ్చింది. ఎందుకు చెప్తున్నంటే వీళ్ళ వ్యవసాయ శాఖకు కానీ ప్రభుత్వంలో కానీ ఒక ప్లానింగ్ లేదు, ఒక ఎగ్జిక్యూషన్ లేదు, ఒక డిస్ట్రిబ్యూషన్ లేదు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాడుకుంటున్నారు. బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఎంతో మంది అధికారులు ఉన్నారు. కానీ ఆయకట్టు పెరుగుతున్నప్పుడు మరి రిక్వైర్మెంట్ ఆ బస్తాలు కూడా పెంచాలి కదా, యూరియా బస్తాలు. కానీ పెంచక వీళ్ళు ఇచ్చిన లేట్ తోటి కొంత జాప్యం జరిగింది. కానీ వీళ్ళు ఎంత కావాలి, ఎంత రావాలి, ఎంత పోవాలనే ఆలోచన లేదు. దానికంటే ముఖ్యంగా ఒకటి చెప్పాలి తాత మీకు, వ్యవసాయ శాఖ మంత్రి స్వయాన తుమ్మల నాగేశ్వరరావు 3 నెలల ముందల ఏం చెప్పిండు? ఇగో మన రాష్ట్రానికి యూరియా పంపిస్తలేరు బీజేపీ ప్రభుత్వం, యూరియా దొరకట్లేదు అని చెప్తే వాళ్ళ మధ్యలో ఏమంటారు, దళారులు కానీ లేకపోతే మీడియేట్ దళారులు కానీ పెద్ద రైతులు కానీ బ్లాక్ మార్కెటింగ్ చేసుకునే దందాలు కానీ వాళ్ళందరూ కూడా యూరియా తీసుకుపోయి దాచుకొని ఎక్కువ ధరలకు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? గట్ల చేయకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి కేంద్ర మంత్రితో మాట్లాడి, అయ్యా మాకు గింత యూరియా కావాలి, గిన్ని బస్తాలు కావాలి, గిన్ని లక్షల మెట్రిక్ టన్నులు కావాలి, ఆయకట్టు పెరుగుతుంది, గిట్ల ఏమని చెప్తే బాగుండేది. కానీ డైరెక్ట్ గా వచ్చి చెప్తే మొత్తం కూడా బ్లాక్ మార్కెటింగ్ పోయి ఎక్కడ పోతుందో అర్థమే కావట్లేదు వీళ్ళకే. దాన్ని పట్టుకోలేని పరిస్థితిలో ఉంది. మిర్యాలగూడలో చూసినాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తాత. మిర్యాలగూడలో ఓ ఎమ్మెల్యే ఉన్నాడు, బత్తుల లక్ష్మారెడ్డి గారు. ఆ ఎమ్మెల్యే గన్మెన్ ఒక లోడు యూరియాని వేరే తరలిస్తుంటే దొరికిపోయిండు. ఒక లారీ యూరియా తీసుకుపోతుంటే దొరికిపోయిండు. ఎక్కడ నాయన ఏం చేస్తున్నా అంటే మా ఊరికి తీసుకుపోతున్నాడు. గిట్లా ఉంటది పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. అంటే ఆ ఎమ్మెల్యేకి తెలియదా? ఆ ఎమ్మెల్యే ఎవరికి ఎక్కడ తీసుకుపోతున్నారు కూడా తెలియదు. ఆ ఊరికి తీసుకుపోతురా లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తురా అని అది కూడా తెలియదు. అదే ఎమ్మెల్యే నిన్న వచ్చి మా బిడ్డ పెళ్లి అయ్యి రిసెప్షన్ క్యాన్సిల్ చేసి 2 కోట్ల రూపాయలు రైతుల కోసం ఇస్తున్నా అని చెప్పి ఏది అబద్ధాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బ్లాక్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఎవరు? ఆ 2 కోట్ల రూపాయలు ఆడంగా వచ్చినాయి ఆయన చెప్పిండా? చెప్పలేక అట్లా చెప్పకుండా మిర్యాలగూడ నియోజక ప్రజల్ని, తర్వాత తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీకి ఇట్లా మోసం చేస్తా ఉంటే మరి ఏం చెప్పాలి చెప్పు తాత? ఇదంతా పెద్ద దందానే కదా. ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ లేదు. వీళ్ళు తెలంగాణ గోసపడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో టూర్లు తిరుగుతుంటారు, వీళ్ళేమో హెలికాప్టర్లు తిరుగుతుంటారు. పాప హరి గోసపడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా పొద్దున 3 గంటలకే అంట
మా మాడుగులపల్లి మిర్యాలగూడ ఏరియాలో 3 గంటలకు వచ్చి కూర్చున్నారంట. ఏదో 200 బస్తాలు ఇచ్చిండు, 200 మందికి ఇచ్చిండు, తర్వాత అయిపోయినాయని చెప్పి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి చూసినాం. ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలే, ఇంత ఘోరంగా ఏ రాష్ట్రం జరగట్లేదు. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల అధికారంలో ఉంటే ఎక్కడన్నా మీకు సమాచారం వచ్చిందా తాత? ఎక్కడన్నా వచ్చిందా ఇట్లా జరుగుతుందని? ఎక్కడ లేదు. ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఇక్కడే ఇదే తెలంగాణ రాష్ట్రం ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇదంతా కూడా ఫెయిల్యూర్. ఒక అనుభవం లేకుండా ఇష్టం తీరుగా మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఇట్లా జరుగుతా ఉందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా తిట్టు తీరకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉన్నారు. మరి అది ఆ పాపం అంతా ఎవరికి తలగాలో? కాంగ్రెస్ పార్టీకి తలగాలి. ఇప్పుడు ఏం లేదు కానీ మీ బీజేపీ అంటే నిన్న మొన్న ఏదో కార్యవర్గం జరిగిందట. ఆ కార్యవర్గంలో ఏంది రామచంద్రరావు, కిషన్ రెడ్డి ఇద్దరు వాళ్ళకు వాళ్ళే వాళ్ళ మనసులకే ఇచ్చుకుర్రు అనేది కూడా గుసగుస నడుస్తుంది. మరి నిజమైన వాళ్ళకు న్యాయం జరగలేదు అంటారు తాత. నిజమేనా ఈ మాట? తాత అన్ని కూడా పార్టీల, ఎందుకంటే పార్టీ సంస్థాగత నిర్మాణం ఎట్లా జరుగుతుందంటే రేపొద్దున అధికారంలో రాబోతున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ కొత్త రక్తం రావాలి, ఒక కొత్త వాళ్ళని తీసుకోవాలనే ఆలోచనతోటి కొత్త వాళ్ళని తీసుకొస్తే రేపొద్దున స్పీడ్ పెరుగుద్ది కాబట్టి, వేగం పెరుగుద్ది కాబట్టి, ఇంకా తెలంగాణ ప్రజలకు రీచ్ అవ్వాలి కాబట్టి మరి రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన కొత్త వర్గం, కార్యవర్గం వచ్చింది. డెఫినెట్ గా అది ఇక రకరకాలు మాట్లాడుకుంటారు. చెప్పాలంటే ఎక్కువ ఇక రానోళ్ళు వచ్చిన వాళ్ళు అందరు కూడా మాట్లాడుకుంటారు తప్పితే ఈ 2-3 రోజులు అయితే అది కూడా సద్దుమనిగే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంకు రావాలో ఆ పార్టీ కార్యవర్గాన్ని తయారు చేసుకోవాలి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది, అధ్యక్షుడు రామచంద్రరావు గారి మీద ఉంటుంది. తప్పితే ఇంకా వేరే ఆలోచన ఉండదు. డెఫినెట్ గా అందరికీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ మనుషులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నా. అవకాశాలు రేపొద్దున వస్తాయి. ఇది ఓన్లీ స్టార్టింగే, బిగినింగే. ఇంకా కొన్ని రోజుల్లో పోతే అందరికీ అన్ని రకాల అవకాశాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేయడానికే ప్రయత్నం చేస్తున్న పార్టీ మరి కార్యవర్గం డెఫినెట్ గా కొత్త కార్యవర్గం. ఇక ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో కూడా మోద మోగుతుంది. ఓట్ చోరీ సిగ్నేచర్ ప్రచారంలో భాగస్వాములు కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఆగం పట్టిస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఈ ఓట్ చోరీ కథ ఏం తాత? మరి వీళ్ళు ఒకటే పాట పాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి మీరు దొంగ ఓట్లతోని గద్దెనెక్కుతురు అనేది వీళ్ళు ఒకటే నీ దండం పెడితే ఇక మరి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. మరి ఏం చెప్తారు మీరు తెలంగాణ జనాలకు? తాత, ఈ రాహుల్ గాంధీ ఓటు చోరీ అనేది తిరుగుతున్నాడు, ఇది ఒక బీఆర్ లో ప్రచారం చేస్తున్నాడు, ఎంత కూడా పచ్చి అబద్ధాలు. ఆ తాత నేను ఒక మాట చెప్తాను. నేను ప్రెస్ మీట్ పెట్టిండు రాహుల్, ఏమన్నాడు? ఇగో ఎలక్షన్ కమిషన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా డిలీట్ చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చిండు. నేను అదంతా కూడా తప్పని చెప్తాను. సాఫ్ట్వేర్ తోటి డిలీట్ చేస్తున్నారు. అదే ఈ పని నేను అనుకుంటా, ఈ పని ఎవరు తెలియదు తాత. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలియదు, ఉన్న ఎలక్షన్ కమిషనర్ కానీ వాళ్ళకి తెలియదు, బీజేపీ వాళ్ళకి తెలియదు, ఇంకో పార్టీ వాళ్ళకి తెలియదు. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మరి ఇలా ఎట్లా తెలుస్తుంది అంటే 2004 నుంచి 2014 వరకు ఎవరున్నారు తాత అధికారంలో? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారం సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళకి తెలిసిన శాఖలు ఇంకోడికి ఎవరికి తెలియదు. ఇక ఇట్లాంటి పనులు చేసే ఈ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వీళ్ళ పని బట్టాలనే ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఒక సర్ అనేది తీసుకొచ్చింది. సర్ అంటే ఇక తెలుగులో ఏం చెప్పాలి, ఒక సమగ్రంగా ఒక నివేదికను తీసుకొస్తా ఉంది. డెలిషన్స్ ఎక్కడ చేయాలి, ఎక్కడ తీసేయాలి, ఎక్కడ కలపాలి, ఒక ఆలోచన. ఇప్పుడు తాత నేను ఒక్క మాట చెప్తా. 2014 నుంచి 2014 ఎంతమంది ఓటర్లు జాయిన్ అయ్యారు తాత? బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు కోట్ల మంది వచ్చారు లోపలికి. కోట్లు బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, మళ్ళా మన 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 హైదరాబాద్ లో కూడా 40,000 మంది ఉన్నారంట. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఓటకు ఇవ్వాలా? మన భారతదేశం 140 కోట్లు గాలి ఎందుకు అవసరం మనకి? గట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు
అన్ని కార్డులు ఇచ్చి వాళ్ళు ఓట్లు దండుకునే ఓట్లు వేయించుకునే పరిస్థితి ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఇన్ని వేల ఓట్లు, లక్షల ఓట్లు మరి ఓటర్లు ఎవరైతే భారతదేశాలు కానీ మిగతా వాళ్ళు డబుల్ ఓట్స్ ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఎవరికి ఉన్నాయో దాంతో పాటుగా ఈ బంగ్లాదేశీలు కానీ లేకపోతే రోహింగాలు కానీ మొత్తం కూడా తీసి పడేస్తున్నారు. గట్లాంటి తీయాలా వద్దా? తీయాలి కదా. తీయొద్దు అని చెప్పి ఓటు చోరీ అని చెప్పి బీఆర్ ఈయనకంటే ముందరే ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ చేసింది. ఈయన చెప్పేది నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఓటు చోరీ చేసే 2004 నుంచి 2000 నకిలీ లాగిన్లు ఫోన్ నెంబర్లు ఇగో వీటితోటి కథ నడిపించారు అనేది కూడా వాళ్ళు ఈ పదం పాడుతున్నారు. అన్ని పచ్చి అబద్ధాలు తాత. వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు, పనులు చేస్తా ఉన్నారు. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు లేదు. ఎందుకంటే వీళ్ళకి ఈ సిబిఐ కానీ ఈడీ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న ఒక అసూయతోటి రోజు ఇది ఒక మాట మాట్లాడుతున్నావు, రోజుకో పూటకో మాట మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ. నేను చెప్తున్నా, నువ్వు గిట్లనే మాట్లాడుతున్నావు కదా. ఒకటే మాట చెప్తా, నువ్వు కర్ణాటకలో ఏం చెప్పినవా? కర్ణాటకలో గిట్లనే ఓటు చోరీ అని చెప్పి అల్లందు నియోజకవర్గంలో జరిగిందని చెప్పినావు. ఏం చెప్పారు ఎలక్టరల్ ఆఫీసరు? మీకు దమ్ము ధైర్యం ఉంటే అనలేదు, కానీ నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఏం చెప్పారు? మీరు అఫిడవిట్ అయినా సబ్మిట్ చేయండి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేయమంటే పారిపోయిండు. సుప్రీంకోర్టులో కూడా 2023లో కూడా గట్లని మాట్లాడాడు. ఏం చెప్తే సుప్రీం పిటిషన్ వేసి ఇంకో ఇట్లా జరుగుతుంది, ఓటు చోరీ జరుగుతుంది అంటే మీ ఐఫోన్ మాకు ఇవ్వండి, సబ్మిట్ చేయండి, ఎనలైజ్ చేసి ఒక డేటాను తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం, వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తామంటే ఏం పట్టించుకోలే. గట్లాంటిదే ఓట్ల చోరీ అని ఒక సైడ్ నుంచి మాట్లాడుతున్నారు ఆ తాత. ఓటు చోరీ అని ఒక సైడ్ నుంచి మాట్లాడతాడు, ఇంకో సైడ్ ఓట్ల చోరీ అని ఒక సైడ్ నుంచి మాట్లాడతాడు, ఇంకో సైడ్ ఏమో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చోరీ చేస్తారు కదా. ఎమ్మెల్యేల చోరీ ఎట్లా చేస్తారు? పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ 1985లో, ఏది 52వ సవరణ ద్వారా. గట్లాంటిది తెచ్చి ఈ రోజు మళ్ళా ఒకవైపు నుంచి ఓటు చోరీ అంటాడు, ఇంకో వైపు నుంచి ఏమో ఎమ్మెల్యేలు చోరీ చేసుకుంటూ తెలంగాణ. ఎట్లయితే తాతకి ఇట్లా ఇది కరెక్టేనా చెప్పండి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు ఆలోచిస్తారు. అంటే ద్వంద్వ వైఖరి ఇక్కడ నడవదు. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఒకటే కాలు పెట్టాలి, ఒకటే పడవ మీద నడపాలి తప్పితే ఇట్లాంటి ద్వంద్వ వైఖరి పెట్టుకుంటూ డెఫినెట్ గా ఈ రోజు ఎవరు కూడా వదిలే ప్రసక్తే ఉండదు. ఎన్ని పచ్చి అబద్ధాలు తాత, ఎవరు నమ్మరు. ఈ రాహుల్ గాంధీ చెప్పిన మాటలు కానీ స్టేట్మెంట్ కానీ ఈ రోజు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అంతా ఉత్తుత్తు మాటలే. రోజు ఇక వాళ్ళకి ఏం మాట్లాడాలి లేదు. ఇక భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. ఏ విధంగా బ్లేమ్ చేసి రేపు అధికారం కావాలో చూసినాం. తాత ఒక ముచ్చట చెప్పాలా? ఒక ముచ్చట నేనేమంటున్నా, 2024లో పార్లమెంట్ ఎన్నికల ముందర ఏం చెప్పింది తాత? భారతీయ జనతా పార్టీ 400 స్థానాలు గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని మొత్తం దేశం మొత్తం తిరిగితే అట్లా కొంతమంది నమ్మిరు తాత. ఇగో కొంత పెద్ద తాతలు లేకపోతే బాబాయిలు, అక్క చెల్లెలు కొంతమంది ఊర్లలో నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసారు. ఓట్లు వేస్తే 45 సీట్ల నుంచి 99 సీట్లు వచ్చినాయి భారతదేశంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా గెలిపించారు. గదే జరిగింది. ఇప్పుడు ఏమైతుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తారు తాత? వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. మొత్తం కూడా టోటల్ గా నాశనం పట్టిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తప్పితే ఎంత కూడా కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిన వాళ్ళనే ఓ పిల్లగా చెప్పే నాశనం చేసిన వాళ్ళనే 10 ఏళ్ల పాటు దోసుక తిన్నోళ్ళనే ఇలా కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు దోసుక తిన్నోళ్ళనే మేము ఇలా సిబిఐకి ఒప్పచెప్తుంటే కేసుని కేటీఆర్ మాట అడగాలి చేస్తుండు. ఆయనకు కిషన్ రెడ్డి దొంగలకు సద్దులు కట్టినట్టు ఈయన కూడా వాళ్ళకు సహకారం ఇస్తుండు కిషన్ రెడ్డి అనేది కూడా మరి ఇప్పుడు రేవంతమయ్య అనుకొస్తుండు. మరి ఏమంటావు దీని మీద తాత? ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్టు మీద సిబిఐ వేస్తా, లేకపోతే కాళేశ్వర ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు మేము కక్కిస్తా అని చెప్పింది ఎవరు తాత?
కాంగ్రెస్ వాళ్ళే కదా 23 ఎన్నికల ముందల అన్నారు. కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో వాని దగ్గర నుంచి కక్కిచ్చి తెలంగాణ బిడ్డలు మంచుతున్నది ఎవరు చెప్పారు తాత? కాంగ్రెస్ వాళ్ళే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి పంచిర్రా? కాంగ్రెస్ వాళ్ళు పంచిర్రా? 1,00,000 కోట్లు తెచ్చిర్రా? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్లు? 20 నెలలు ఎందుకు ఆగారు 1,00,000 కోట్లు తేవడానికి? గిట్లా చేస్తారా మీరు? 1,00,000 కోట్లు తెచ్చి మరి పంచండి, మాకు కూడా కావాలని చూస్తున్నాం. అందరూ మీ తాత మీకు కూడా కొన్ని డబ్బులు వస్తాయి, నాకు కొన్ని డబ్బులు వస్తాయి. ఆ 1,00,000 కోట్ల మనం కూడా కొద్దిగా ఎంతో కొంత బాగుపడవచ్చు. అట్లాంటివి రావా? మళ్ళీ అది తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు? 20 నెలలు మొత్తం జాప్యం చేసి దాన్ని నీరు గార్చి దాని మీద 1,00,000 కోట్ల మీద దర్యాప్తు జరగలే తాత. 10,000 కోట్ల మీదనే జరిగింది. సుందిల్లా, అన్నారు, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీల మీదనే 10,000 కోట్ల మీదనే దర్యాప్తు జరిగింది పీసీ ఘోష్ కమిషన్. కానీ 1,00,000 కోట్ల మీద జరగలే. మరి ఎందుకు చెప్పలేదు? ఎందుకు దర్యాప్తు మొత్తం మీద ఈ 1,00,000 కోట్ల మీద ఎందుకు దర్యాప్తు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కాదా ఇది? చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తారా? ఇప్పుడు దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ 20 నెలల తర్వాత జాప్యం చేసి మొత్తం డాక్యుమెంట్లు మరి మొత్తం దాన్ని ఏం చేసిరో ఏమో కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 20 నెలల తర్వాత సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు. సిబిఐకి ఇచ్చారు, కరెక్టే, బాగానే ఉంది, మంచిగానే ఉంది, దాని మీద బాగానే ఉంది, మేము కూడా డిమాండ్ చేసినాం. కానీ ఇప్పుడు కాదు, ముందర ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇచ్చుంటే దొంగలు ఎవరు, దోషులు ఎవరు, దోపిడిదారులు ఎవరు, వాళ్ళని ఏ విధంగా జైలు పంపించాలో అది కేంద్ర ప్రభుత్వం చూసుకునేది, కానీ సిబిఐ చూసుకునేది. కానీ ఇప్పుడు 20 నెలల తర్వాత ఏది అన్ని అయిపోయిన తర్వాత ఇగో ఇప్పుడు ఇస్తున్నాం అంటే ఏ లాభం? సరే బానే ఉంది, ఇప్పటికి కూడా డెఫినెట్ గా దర్యాప్తు చేస్తారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు అధికారంలోకి ఉన్నప్పుడు సిబిఐ ఎంట్రీ కావద్దు, సిబిఐ దర్యాప్తే చేయొద్దు, అది ఈ రాష్ట్రంలో ప్రవేశించొద్దు అని చెప్పి ఒక జనరల్ కన్సెంట్ ఉంటుంది తాత, ఒక పేపర్, ఒక కాగితం ఉంటుంది. ఆ కాగితాన్ని రద్దు చేసుకున్నాడు. రద్దు చేసుకున్నాక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మరి పునరుద్ధరిస్తున్నారు. పునరుద్ధరించడం అంటే ఈ రాష్ట్రంలోకి మొత్తానికి రాకూడదా, రావాలనా, ఓన్లీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టే మీదనే దర్యాప్తు చేయాలన్నా? దాని మీద లేదు, క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే రేపొద్దున మరి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు తాత, సిబిఐకి ఒక సంస్థ, ఒక వాళ్ళు ఎక్కడన్నా ఇట్లాంటి క్రిమినల్ గానీ లేకపోతే నేరపూరిత ఏమైనా ఇట్లాంటి చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు సిబిఐ డైరెక్ట్ తీసుకుంటారు కేసు. కానీ అట్లాంటి ఏమైనా ఇచ్చిండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సిబిఐ కూడా ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్, పీసీ ఘోష్ కమిషన్ డాక్యుమెంట్లు కానీ లేకపోతే ఏది మిగతా విజిలెన్స్ డాక్యుమెంట్లు కానీ అన్ని సబ్మిట్ చేసిన చూసి మరి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఎవడెవడు ఏం చేసిండు, ఎంత దోచుకున్నాడు, ఎవడు వెనకాల ఉన్నాడు, ఏ అధికారులు ఉన్నారు, ఏ ఇంజనీర్లు ఉన్నారు, ఏ కాంట్రాక్టర్లు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి, వాళ్ళని జైలు పంపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరిస్తేనే ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా అది జరగాలని కూడా తెలంగాణ బిడ్డలు నాలాంటి వాళ్ళందరూ కూడా కోరుకుంటారు తాత, జరగాలి. సరే, మొత్తానికి మరి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పివి రెడ్డి ఇవాళ గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్లో ఉన్న ఇవాళ ఆయన అమూల్యమైన సమయాన్ని మరి ANN ఛానల్ ప్రేక్షకుల కోసము ఇవాళ సమయాన్ని కేటాయించి మన కోసము రామసక్కని ముచ్చట్లు పెట్టినందుకు శనార్థి పివి రెడ్డి గారు, మళ్ళీ పారి కలుద్దాం. శనార్థి తాత, శనార్థి. ఇక గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్లో ఇంకొక ముచ్చట మనం తెలుసుకోవాలి. ఏంది ఇది? ప్రజా దర్బార్. ఇప్పుడు మనము దేవుళ్ళ కాడ జాతర చూసినాం, కట్టమైసమ్మ కాడ బోనాల పండుగ అని ఈ రకంగా మనం జాతరలు చూస్తున్నాం. కానీ ఆదిలాబాదులో అతిపెద్ద జాతర ప్రజా దర్బార్ జాతర లెక్క మనకు కనపడుతుంది. ఇక ఒక్కసారి ఎవరికి ఏం సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా జనాల నాలుకల మీద నాట్యమాడే పేరు ఎవరిదయ్యా అంటే కంది శ్రీనివాసరెడ్డి. పదవి లేకపోయినా ప్రజలే నా కుటుంబం, కొలువు లేకపోయినా
జనమే నా ఊపిరి. అంటే ఈ రకంగా జనం కోసమే నా జీవితం, ప్రజల కోసమే నా బతుకు అని మరి ఎవరికి ఏ ఆపద వచ్చినా కంది శ్రీరయ్య కాడికి పోతే మాకు మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్న నమ్మకంతో వచ్చి వాళ్ళ సమస్యను వాళ్ళ మొరను చెప్పుకొని కడుపు నిండా బువ్వదిని ఇంటి పాట పడుతున్నారు సామాన్యులు. ఇక నిన్న అది మనం బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేసినాం. ఎట్లాంటి సమస్యల మీద వస్తున్నారు, ఏ రకంగా నమ్మకంతో వస్తున్నారు, అసలు ప్రజా దర్బార్లో ఈ జనజాతర ఏ రకంగా సాగిందనేది ఇవాళ మీకు మన ఏఎన్ఎన్లో 8:30కు కనపడుతుంది, చూడొచ్చు. ఇక ఒక్క ముచ్చట, ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని నలుమూలల నుండి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అందుకనే మిమ్మల్ని ఇవాళ 8:30కు చూడమంటున్నా. వచ్చిన వారందరితో ప్రజాసేవా భవన్ కిక్కిరిసిపోయింది. ప్రజలు తమ సమస్యలను కంది శ్రీనివాసరెడ్డికి వివరించి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని, అబ్బా ఓపిక అంటే నిజంగా కూడా ఈ భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో అగో గట్లాంటి ఓపికతోటి అసలు ఆయనకు తిండి తిందామంటే, యాళ్ళకు బుక్కడి బువ్వ తిందామన్నా కానీ అసలు ఆయనకు వీలు పడని, అసలు ఆయనకు వీలు పడతలేదు. అంటే ఇవాళ నిజంగా ఆయనకు అన్నం తిందామన్న టైం దొరకని కంది శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్లో జనజాతర ఏ రకంగా ఉన్నది అనేది మీకు ఆలోచన కలుగుతుంది. అందుకే మిమ్మల్ని ఇవాళ మన ఏఎన్ఎన్లో 8:30కు చూడుర్రి. తప్పకుండా ఇక్కడ అంటే ఒక కంది శ్రీనివాసరెడ్డి జనాల గుండెల్లో ఏ రకమైన పేరును సంపాదించుకుంటూ, ఏ రకమైన సమస్యతో వస్తే వాళ్ళకు నమ్మకం కలుగుతుంది, వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది మీకు తెలుస్తుందని, పలు సమస్యలపైన ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను మంత్రులు, ప్రభుత్వ పెద్దల వద్దకు చేర్చి పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలు తెలియపరిచి సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులు, కష్టం వచ్చిన కన్నీళ్లు తీసి కష్టాలకు వెనుకాడని, రెక్కాడితే కానీ డొక్క నిండని బతుకులు, సామాన్యులు, నిరుపేదలు ఇలా ప్రజా దర్బార్లో పాల్గొని వాళ్ళ మొరను కంది శ్రీనివాసరెడ్డికి చెప్పుకున్నారు. ఈ రకంగా ఇగో CMRF చెక్కులు కొంతమంది బడని, గుడని, ఆపతని, సాపతని కూడా మరి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం మందలిస్తే వాళ్ళు ఏం మాట్లాడిరు, ఏంది, ఏం కథ అనేది కూడా మనము ఇందాము 8:30కు. తప్పకుండా మీరు చూడుర్రి మన ఏఎన్ఎన్లో. ఇక ఇంకోటి, ఆదిలాబాదులో ఇవాళ ప్రతి నోట మాట్లాడుకునే మాట కంది శ్రీనివాసరెడ్డి. బతుకమ్మ పండుగ వస్తుంది, పుంటి కూర తిన్నా పుట్టిల్లు అంటారు. ఆడబిడ్డకు పుంటి కూర తిన్నా పుట్టిల్లు అంటారు. ఇక గసవంటి ఆడబిడ్డలు కూడా ఇప్పుడు వాళ్ళ తల్లిగారిండళ్లకు చేరే యాళ్ళయింది. ఎందుకంటే రామసక్కని బతుకమ్మ పాట రానే వస్తుంది.
రామసక్కని బతుకమ్మ పండుగ మరి ఇక మూతికాడికి వచ్చి కూసుంది. కానీ ఇక్కడ ఆదిలాబాద్లో ఏ నోట విన్నా ఇప్పుడు పాడుకునే పాట కంది శ్రీనివాసరెడ్డి పాట, కంది శ్రీనివాసరెడ్డి మాట. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో, ఉన్నది పెద్దది ఉయ్యాలో, అడవుల జిల్లా ఉయ్యాలో, అందాల జిల్లా ఉయ్యాలో, ఆదిలాబాదు ఉయ్యాల, ఆదిలాబాదులో ఉయ్యాలో, అస్తాపూరు ఉయ్యాల, అస్తాపూరులో ఉయ్యాలో, కంది శ్రీనయ్య ఉయ్యాలో, కంది శ్రీనయ్య ఉయ్యాలో, పుట్టినాడమ్మ ఉయ్యాలో, మధ్య తరగతి ఉయ్యాలో, కుటుంబంలో ఉయ్యాలో, కంది శ్రీనయ్య ఉయ్యాలో, పుట్టినాడమ్మ ఉయ్యాలో, చదువుకున్నట్టి ఉయ్యాలో, ఆ రోజులల్లా ఉయ్యాలో, రామ సక్కదనం ఉయ్యాలో, చదువు చదివిండు ఉయ్యాలో, పట్టుదలతోటి ఉయ్యాలో, పట్టు విడవని ఉయ్యాల, విక్రమార్కుడిలా ఉయ్యాలో, చదువు చదివిండు ఉయ్యాలా. మొక్కవోని దీక్షతోటి ఆ రకంగా చదువులు చదువుకుంటా 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 అమెరికా దాకా పోయి ఆయన ప్రయాణము. ఇక కంది శ్రీనయ్య ఉయ్యాలో, సప్త సముద్రాలు ఉయ్యాల, సప్త సముద్రాలు ఉయ్యాలో, దాటిపోయినాడు ఉయ్యాల, అమెరికా రాజ్యంలో ఉయ్యాలో, కొలువును చేపట్టి ఉయ్యాల, వచ్చిన పైకంతో ఉయ్యాలో, పేదోళ్లకు సేవ ఉయ్యాల, సంపాదించిన ఉయ్యాలో, పైకములో కూడా ఉయ్యాల, సగము శాతము ఉయ్యాలో, పేదోళ్ళ కోసమే ఉయ్యాల, సగము శాతము ఉయ్యాలో, బీదోళ్ళ కోసమే ఉయ్యాల, ఖర్చు పెడుతున్నాడు ఉయ్యాలో, పేదోళ్ళ దేవుడు ఉయ్యాల. ఇది నేనంటుంది కాదులో, నిన్న ప్రజా దర్బార్లో జనజాతరలో జనాలు అంటున్నమాట. కంది శ్రీనివాసరెడ్డి మాకు మానవ రూపంలో ఉన్న దేవుడు, ఇవాళ రోజు వందలాది మందికి బువ్వ పెడుతుండు, ఇవాళ రోజు వందలాది మంది వస్తే వాళ్ళ సమస్యను ఆలకించి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపుతుండు. ఇవాళ ఏ ఇంట పెళ్ళైనా ఆ ఆడబిడ్డకు పట్టు చీర, ఒక పట్టు తువాల కొనబోయి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుండు. ఇక ఈ రకంగా ఇప్పుడు ప్రతి నోట కంది శ్రీనివాసరెడ్డి బతుకమ్మ పాట వాడుకునేదాకా వచ్చిందంటే మరి ఆయన ఎట్లాంటి సేవలు చేస్తున్నాడు. ఆపతికి సాపతికి అంబులెన్సు సేవలు కూడా ఇలా ఎంత రామసక్కదనంగా ఉన్నదో ఆలోచన చేయండి. ఏ క్షణాన ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురైతే తెలియదు. అందుకనే ఇలా ఏ ఒక్క పేదోడు కూడా క్షణాలలో ప్రాణాలు పోవద్దు. ఏ ఆపతి సాపతైనా అరుచుకోవాలి అన్నట్టుగా ఆయన అంబులెన్సు సేవలు కూడా పేదల కోసం ఈ రకంగా అవకాశం కల్పించి జనాల గుండెలను కబ్జా చేసిండు కంది శ్రీనివాసరెడ్డి. ఇక పోతున్నా, పైన కడుతున్నా, ఆదిలాబాదు ఇలా మొత్తము ఇక చుట్టుకొని వస్తా, మరిన్ని ముచ్చట్లు మీకు పట్టుకొని వస్తా, మీరు చూస్తూనే ఉండరు. మన నిన్ను మరి మానక మరవక మాత్రం ఇయ్యాల మీరు 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. చూడురే, నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుడే మా కంది శ్రీనివాసుడు అని ఏ రకంగా ఆయనకు పబ్బతి వచ్చి ఎంత అభిమానాన్ని మూట కట్టుకొని వచ్చిర్రో మీకు కండ్లార కనపడుతుంది. మరి ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాతలో గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్ కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. శనార్థి, రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఉంటా, నమస్తే.